ఎవరు అడ్డుపడినా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు రైతులు నమ్మొద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ వేశామన్న రేవంత్ కార్యాచరణపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఎవరు అడ్డుపడినా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు రైతులు నమ్మవద్దని కోరారు. మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. 16,000 కోట్ల మిగులుతో తెలంగాణను కేసీఆర్ కు అందిస్తే 7 లక్షల అప్పులతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారన్నారు రేవంత్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదన్న సీఎం 2018 నుంచి 2023 వరకు 5 ఏళ్లలో తీసుకున్న రుణాలన్నీ ఏకకాలంలో తీర్చినట్టు వివరించారు. తెలంగాణకు భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని వెల్లడించారు.